ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రి వినదేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించుట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని గ్రహించడానికి తగినటువంటి జ్ఞానమును నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని గురించి దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు శరీరానుసారుల ఆత్మానుసారుల ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. ముందుగా దేవుని గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుణ్ణి ఎలా ఆరాధించాలో యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడున్నటువంటి మనుషులకు, ఈనాడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సంఘస్థులకు చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చాలా జాగ్రత్తగా కొన్ని మాటలు మనం చూద్దాం. మరొక మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. 2 మాటలు చూపించాను, జాగ్రత్తగా వినాలి మీరు. ఎందుకు ఈ విషయాలు చూపించడం జరిగిందంటే, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా 2 భాగాలు కలిగినటువంటి మనిషిగా దేవుడు ఈ యొక్క ఆకారాన్ని, యొక్క నిర్మాణాన్ని తయారు చేసినట్టుగా గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. ఏంటా 2 భాగాలు అని మనం చూస్తే, శరీరము, ఆత్మ. ఈ శరీరాన్ని, ఆత్మను బట్టి ఎంతవరకు మనకు అర్థమైంది విశ్వాసులైనటువంటి వారికనే కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చూద్దాం. సందర్భం ఏంటంటే, ఆత్మ విలువ విశ్వాసులకు అర్థమైందా? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చెప్పాను నేను. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, తండ్రిని ఆరాధించాలంటే ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ అన్నాడు. అంటే దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మీయత ఉండాలి. విశ్వాసులని పిలువబడుతున్న వారికి దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మీయత ఉండాలి. ఎందుకంటే ఆత్మీయత లేకుండా నువ్వు ఆరాధన చేస్తే దేవుడు ఆరాధించబడడు. కనుక మనం అది అర్థం చేసుకోవాలి. మరి దేవుణ్ణి ఆరాధించడానికి మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 24లో ఏమంటున్నారు? కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా బ్రతకమని చెప్పారో, ఎలా ఆరాధించమని చెప్పారో, క్రైస్తవులను పిలువబడుతున్న వారు, క్రీస్తును ధరించిన వారు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ప్రకారం చేస్తేనే బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాం. ఏ సమస్య వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా ఆ ఇల్లు కూలిపోదు అనే ప్రస్తావన యేసుక్రీస్తు ప్రభువారు చేయటం అనేది జరిగింది. కనుక సందర్భం ఏంటంటే, ఆత్మ విలువ విశ్వాసులకు అర్థమైందా? ఈరోజు ఆత్మీయ విలువ విశ్వాసులకి అర్థం కాకపోతే మరి సంఘానికి బయట ఉన్న వాళ్ళకి ఇంకేం అర్థమైద్ది? మీరు ఆలోచించండి. సంఘంలోకి వచ్చిన వాళ్ళకే ఆత్మ విలువ, ఆత్మీయత విలువ అర్థం కాకపోతే మరి సమాజంలో ఉన్నవారికి ఎలా అర్థమైంది? ప్రియులారా, మీరు ఆలోచించండి ఈ విషయాన్ని.
అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని అక్కడ ఆయన ప్రస్తావన చేయటం జరుగుతుంది రోమా సంఘంతో. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవునికి కుమారులు కుమార్తెలే ఉంటారు. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని మందిరానికి వచ్చేవారు దేవుని ఆత్మచేత నడిపించబడాలి. వాక్యం బోధించేవారు ఆత్మచేతనే బోధించబడాలి. వాక్యం వింటున్నవారు కూడా ఆత్మీయులుగానే వాక్యాన్ని విని అంగీకరించాలి. ఎందుకు ఈ ప్రస్తావన చేశాడు? ఇంత క్లియర్గా, ఇంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, శరీరానుసారులు దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపరచలేరు ప్రియులరా. ప్రకృతి సంబంధులుగా బ్రతుకుతూ, శరీర అనుసారులుగా బ్రతుకుతూ, ఆత్మ విలువ, ఆత్మీయత విలువ, ఆరాధన విలువ నీకు అర్థం కాకపోతే నీ విశ్వాస పరుగు, నీ విశ్వాస యాత్ర చివరికి నిత్య నరకానికి నిన్ను తీసుకెళ్ళిపోతుంది అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఇదే 8వ అధ్యాయం 8వ వచనంలో, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. అంటే ఆత్మీయత నీలో లేకపోతే, ఆత్మ విలువ నీకు అర్థం కాకపోతే దేవుణ్ణి ఎప్పటికీ నువ్వు సంతోషపరచలేవు. ఆలోచించండి. ఆభరణాలు విలువ మనకు తెలుసు, వస్త్రాల విలువ మనకు తెలుసు, బంగారం విలువ మనకు తెలుసు, వాటన్నిటికంటే సెల్ ఫోన్ విలువ మనకు తెలుసు. కానీ ప్రతినిత్యం చేత పట్టుకొని తిరుగుతున్నటువంటి బైబుల్ విలువ విశ్వాసులకు ఎంత అర్థమైంది మీరు చెప్పండి? బైబుల్ విలువే మనకు అర్థం కాకపోయినప్పుడు, బైబుల్లో ఏముందో మనకు తెలియనప్పుడు ఆత్మ విలువ మనకు అర్థమవుద్దా మీరు చెప్పండి? అసలు ఈ దేహంలో ఆత్మను పెట్టింది ఎవరు? మన నాన్న పెట్టాడా? మన తల్లి పెట్టిందా? లేకపోతే మనకు మందులు ఇచ్చినటువంటి వైద్య రంగం పెట్టిందా? ఈ సమాజంలో ఏ వ్యవస్థ పెట్టిందండి మానవ దేహంలో ఈ ఆత్మ? ఆలోచించండి. అందుకే విశ్వాసులైన వారికి ఆత్మ విలువ తెలియకపోతే, విశ్వాసులైన వారికి ఆత్మీయ విలువ అర్థం కాకపోతే, విశ్వాసులైన వారికి ఆరాధన ఎలా చేయాలో అర్థం కాకపోతే నీ క్రైస్తవుడు అనేటటువంటి ఈ విశ్వాస పరుగు వ్యర్థం అని బైబిల్ చెప్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని వరులారా, శరీర స్వభావం గలవారు దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపరచలేరు. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే అసలు ఆయన వాడు కానే కాదు. నువ్వు మందిరానికి రావచ్చు, మంచి మంచి పాటలు పాడవచ్చు, ఏమండి, మంచిగా చక్కగా బైబిల్ వాక్యాలు చదవచ్చు. కానీ దేవుని ఆత్మ గనక నీలో లేకపోతే, ఆత్మీయత నీలో లేకపోతే, ఆత్మీయ నడిపింపు నీలో లేకపోతే, నువ్వు దేవుని సంఘ సభ్యురాలు కావచ్చు, పలానా సంఘానికి వెళ్తున్నానని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ చచ్చిన తర్వాత వాక్యం చెప్పినట్టుగా నీ బ్రతుకు లేకపోతే నరకానికి జారిపోతావు తప్ప నిత్య జీవానికి వారసత్వాన్ని తెచ్చుకోలేవు. అది నువ్వు బతికుండగానే ఇక్కడే నువ్వు ఫైనల్ చేసుకోవాలి. నేను ఆత్మానుసారంగా బ్రతుకుతున్నానా, శరీరానుసారంగా బ్రతుకుతున్నానా? 5-6 వచనాలు చూడండి. అదే అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు. వాళ్ళు మందిరానికి వస్తారు, చక్కగా పాటలు పాడతారు, చక్కగా మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు మందిరంలో. కానీ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకున్నటువంటి మనసు ఏదైతే ఉందో ఆ మనసును అనుసరించే శరీరానుసారంగా బ్రతుకుతారు వాళ్ళ లోకంలో. అందుకనే భక్తి అయితే ఉంది కానీ బ్రతుకు మారదు. అందుకని శరీరానుసారులు శరీర విషయముల మీదే మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు. శరీరానుసారమైనటువంటి మనసు అది మరణం అన్నాడు. నువ్వెంతకాలం మందిరానికి వెళ్ళినా నీ మనసు మారకపోతే, నీ బ్రతుకు మారకపోతే, భక్తి మాత్రమే ఉంటే ఖచ్చితంగా నువ్వు చస్తావంటుంది గ్రంథం. ఈ లోకంలో ఎన్నో విలువలు తెలిసినటువంటి మనకు ఆత్మ విలువ మనకు అర్థం కాకపోతే నీ ఆత్మ నరకానికి జారిపోతున్నట్టున్నాడు దేవుడు. అసలు దేహంలో ఆత్మ పెట్టింది ఎవరు?
ఏమండి ఆత్మ పెట్టింది ఎవరు చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా క్షమించండి, 20 అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ ఎవరు పెట్టారంట? ఎలా పెట్టాడు చూద్దామా? ఆదికాండం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు కదా. అంటే ఇప్పుడు ఈ దీపం నరుల్లోనికి ఎలా వచ్చింది? ఆత్మ అనే దీపం. ఆదికాండం 2వ అధ్యాయం తీయండి ఒకసారి, 7వ వచనం. ప్రియులారా దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు అప్పుడు జీవాత్మ కలిగిన వాడయ్యాడు. అంటే మానవ ఆకారాన్ని దేవుడు ఎలా తయారు చేశాడండి? నేల మట్టితో తయారు చేశాడు. ఒక నిర్జీవమైనటువంటి కట్టెగా, ఒక బొమ్మగా మానవుడిని తయారు చేసి ఆ నిర్జీవమైనటువంటి మట్టి దేహంలోనికి దేవునిలో ఉన్నటువంటి ఆయన యొక్క జీవాన్ని ఆయన బొమ్మ నాసికారంధ్రంలో నుంచి బోధగా ఆ బొమ్మ ఏమైందండి? జీవం కలిగినటువంటి ఆత్మగా మారిపోయింది. ఎంతమందికి అర్థమైందండి దేవుని గొప్పతనం? దేని కొరకు ఈ దేహంలో ఏమండి ఆత్మని పెట్టాడో, పెట్టినటువంటి దేవుడు ఈ ఆత్మ ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలో, ఈ భూమి మీద ఉన్నంతకాలం ఏం చేయాలో ఏమండి చాలా స్పష్టంగా దేవుడు తన గ్రంథంలో రాయించి మనుషుల చేతికిచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథమే ఈ బైబిల్ అండి. కానీ ఎంతమందికి అర్థమవుతుందండి? పుడుతున్నారు, బ్రతుకుతున్నారు, చచ్చిపోతున్నారు, ఇదే జీవితం ముగిసిపోయింది అనుకుంటున్నారు చాలామంది. కానీ మరణం ముగింపు కాదండి మనిషికి. మరణం తర్వాత మరొక లోకం ఉందని బైబిల్ ప్రతినిత్యము ఘోషిస్తున్న అర్థం కానటువంటి జీవితంతో వ్యర్థంగా బ్రతుకుతూ మనిషి ఎలా గడుపుతుందో తెలిసిన కాలాన్ని ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం, నీడవలే తమ దినములన్నీ, చూశారండి ఎన్ని దినాలు ఇచ్చాడు మనిషికి భూమి మీద? 90వ కీర్తన 10వ వచనం చూడండి, 70 లేక 80 అన్నాడు. ఎక్కడ నిర్ణయించబడింది కాలం? ఎక్కడ నియమించాడు ఈ కాలాన్ని? తల్లి గర్భంలో అవయవ నిర్మాణం జరుగుతున్నప్పుడే నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపైన భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడిన మాట నేడు ఆత్మీయులైన వానికి అర్థమవుతుందా? మీరు ఆలోచించండి. అందుకే చెప్తున్నాడు, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొనుచు. ఏమండి గడుపుకొనుచున్నటువంటి మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలుసు? వారు పోయిన తర్వాత. అంటే ఏదో ఒక రోజు పోతామా? అంటే దేవుడి నేల మట్టితో నిర్మించినటువంటి ఈ అందమైన ఆకారంలోకి ఆత్మను ప్రవేశపెట్టాడు. ఎందుకు? బ్రతకాలి భూమి మీద, బ్రతుకునిచ్చిన దేవుని కోసం బ్రతకాలి. అలాంటి ఆలోచన భావజాలంతో దేవుడు ఆత్మను ఈ మట్టి దేహంలోకి ప్రవేశపెట్టి దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలని, దేవుని కొరకు బ్రతకాలని ఈ భూమి మీదకి తీసుకొస్తే దేవుడు నియమించినటువంటి కాలాన్ని వ్యర్థంగా గడుపుకుంటూ మనిషి తన ఆత్మను ఏం చేస్తున్నాడు తెలుసండి? ఆర్పేసుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఖచ్చితంగా ఒకరోజు పోతావు ఈ భూమి మీద నుంచి. పోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో ఎవరు చెప్పాలి మీకు? మిమ్మల్ని తల్లి గర్భంలో అవయవ నిర్మాణాన్ని నా చేతులతో చేసుకున్నటువంటి నేనే కదరా నీకు చెప్పవలసింది. నేను పోయిన తర్వాత ఏం జరుగుద్దో నవమాసాలు మోసిన నీ తల్లికి తెలియదు, ఏది కావాలంటే అది కొనిచ్చినటువంటి నీ తండ్రికి తెలియదు, రోగం వస్తే మందులు ఇచ్చిన డాక్టర్ తెలియదు, చదువు చెప్పినటువంటి స్కూల్ మాస్టర్లకు తెలియదు. బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్న నేను మాత్రమే చెప్పగలను చచ్చిన తర్వాత ఏం జరుగుద్దో అని దేవుడు ఎంత ఖచ్చితంగా బైబిల్లో రాయిస్తే మనిషి ఆత్మను గూర్చిన ఆలోచన పక్కన పెట్టాడు. ఈ శరీరం కోసం, ఈ లోకం కోసం పరుగులెడుతున్నాడు. యాతనకరమైనటువంటి ఆరణగ్నిలోకి జారిపోతున్నాడు మనిషి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమండి వెంబడిస్తున్నటువంటి వేల కొలది మనుషులకు చెబుతున్నాడు, దేని కొరకు నాయన నన్ను వెంబడిస్తున్నారు మీరు? ఈ రొట్టె మొక్కల కోసమా? ఈ చేప మొక్కల కోసం నా దగ్గరకు వస్తున్నారా మీరు? వాటి కోసం రాకండి. ఈ ప్రపంచ దేశాలలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం నా దగ్గర ఉంది. దాని కొరకే నా దగ్గరికి రండి, దాని కొరకే నన్ను నమ్ముకోండి, దాని కొరకే నన్ను వెంబడించండి. ఏంటి ప్రభు అది? ఏంటది?
ఆత్మకు నిత్య జీవం. నా మాట వినువాడికి నిత్య జీవం, నా మాట వినని వాడికి నిత్య నరకం. అయినా అర్థం కాలేదండి. అందుకే చెబుతున్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ప్రియులారా, ఎంత బాగుంటుందండి ఆ మాట చూడండి. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. ఒక జంతువు చనిపోతే దాని మాంసం ఉపయోగపడుతుంది, దాని ఎముకలు ఉపయోగపడుతున్నాయి, దాని చర్మం ఉపయోగపడుతుంది. ఒక పక్షి చనిపోతే దాని మాంసం ఉపయోగపడుతుంది, ఒక చేప చనిపోతే దాని మాంసం ఉపయోగపడుతుంది. కానీ మనిషి చస్తే ఎవ్వడికి అవసరం లేదు. ఈ దేహం అవసరం ఉందండి? ఎవ్వడికి పనిచేయదు ఇది. ఒక జీవి చనిపోయినా 1 వారం 10 రోజులు దాని దేహం పాడవకుండా నిలవ చేసిన అది పనిచేస్తుంది. కానీ నీ దేహం రోజులు గడుస్తున్న కొద్దిగా ఐస్ బాక్సులో పెట్టినా దేనికి పనికిరానటువంటి నిర్జీవమైనటువంటి దేహం ఇది. అట్లాంటి దేహంలో విలువైన ఆత్మను తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు? ఈ నిర్జీవమైన శరీరానికి జీవాన్ని పొందుకోవాలి భూమి మీద మనిషి. ఎవరికి అర్థమవుతుందండి ఇదంతా? ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడండి? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఒకరోజు ఈ నిష్ప్రయోజనమైనటువంటి దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుందయ్యా. ఆత్మ నీలో ఉంది కాబట్టే మాట్లాడుతున్నావు, ఆత్మ నీలో ఉంది కాబట్టే నడుస్తున్నావు, ఆత్మ నీలో ఉంది కాబట్టే తిరుగుతున్నావు. అదే ఆత్మ నీలో నుంచి బయటికి వెళ్ళిపోతే నిన్నొక నలుగురు మోసుకుపోవాలి. అది అర్థం కాలేదండి క్రైస్తవ్యానికి. అందుకే వ్యర్థంగా సమయాన్ని గడుపుతూ యాతనకరమైన స్థలానికి జారిపోతున్నారని వేదన పడుతున్నాడండి. అందుకే మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూడగలిగితే మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం ప్రియులారా. మత్తయి గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. అలాగుననే ఈ చిన్నవానిలో ఒక్కడైనను నశించుట. అబ్బా, ఎంత బాగా చెప్పాడండి. అంటే ఏ మనిషి కూడా నశించటం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. ఎలా నశించటం ఇష్టం లేదు? ఎలా నశించడం ఇష్టం లేదు? పాపిగా నశించటం దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. ఎందుకు పాపిగా నశించడం దేవునికి ఇష్టం లేదు? ఎందుకంటే పాపికి పరలోకం లేదు. పాపిగానే మరణిస్తే నరకానికి యుగయుగాలు వేతనకరమైన ఆరణగ్నిలోకి వెళ్ళిపోతావు. తన కళ్ళ ముందే తన బిడ్డలు ఏమండి మంటల్లో కాలిపోతుంటే ఏ తండ్రి సంతోషపడగలడు మీరు చెప్పండి? నా కొడుకు నా కళ్ళ ముందే కాలిపోతే యమానందం అండి నాకు అంటారండి ఎవడై తండ్రి అయినా. వాడికి బుర్రలేదనుకోవాలి. కానీ పరలోకమందున్న తండ్రి తన బిడ్డలు నరకానికి జారిపోతారు, యుగయుగాలు వేతనకరమైన ఆరణగ్నిలో కాలిపోతారని తెలిసినటువంటి దేవుడు తన పిల్లల్ని ఏదో ఒక రీతిగా పాపం నుంచి మళ్లించాలి, పరలోకం అనే మహాలోకానికి చేర్చుకోవాలనే ఒక గొప్ప సంకల్ప ప్రకారం యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. నశించిపోతున్న వాళ్ళందరిని తిరిగి రక్షించుకోవడానికి సంఘాన్ని కట్టాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరికి అర్థమవుతుందని ఇదంతా? క్రిస్మస్ వస్తే పుట్టాడని సంబరాలు, ఈస్టర్లో గుడ్ ఫ్రైడే వస్తే సిలువేయబడ్డాడు, లెగబడ్డాడని, లేవనెత్తబడ్డాడని విందులు విలాసాలు తప్ప నా జీవితం ఆవిరైపోతుంది, నా జీవితం ముగిసిపోయే టైం దగ్గర పడుతుంది, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానన్న ఆలోచన లేనటువంటి ఈ క్రైస్తవ్యం చస్తే నిత్య జీవం వస్తుందా? మీరు ఆలోచించండి. అందుకే ఆవేదన వ్యక్తపరుస్తున్నాడండి దేవుడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనం చూడండి ప్రియులారా. ఆత్మ విలువ అర్థమైతే ప్రారంభ క్రైస్తవుల వలె ఉండాలి ఎవరైనా. చూడండి ఎలా ఉన్నారు. విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారంటండి, ఎంత బాగుంటుందండి మాట. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. ఏమండి ఈరోజు ఏకత్వం ఉందా విశ్వాసుల్లో? ఉందండి. ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడదు, ఆ పాస్టర్ అంటే ఈ పాస్టర్కి పడదు, ఈ విశ్వాసం అంటే ఆ విశ్వాసికి పడదు. నిజంగా వీళ్ళంతా విశ్వాసులు అంటారా? చస్తే పరలోకం పోతారా వీళ్ళంతా? విశ్వాసులంతా ఒక్కటిగా ఉండాలి. ఈరోజు ఒక్కటిగా లేరంటే వీళ్ళంతా ఆత్మానుసారులా శరీరానుసారులా మీరు చెప్పాలి. చెప్పండి.
ఎవరండి వీళ్ళంతా? వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. వీళ్ళంతా ఆత్మానుసారులా, శరీరానుసారులా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మళ్ళొద్దాం ఇక్కడికి, చూపిస్తాం మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక తీండి ప్రియులారా, 2వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషు రీతిగా నడుచుకుని వారు కాదా? మీరు చెప్పండి. ఇప్పుడు ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడదు, ఆ విశ్వాసులు అంటే ఈ విశ్వాసులకు పడదు, ఆ సేవకుడు అంటే ఈ సేవకుడికి పడదు. ఇప్పుడు వీళ్ళంతా ఆత్మానుసారులా, శరీరానుసారులా? మీరు చెప్పాలి. వాళ్ళంతా శరీరానుసారులే. కానీ ప్రారంభ క్రైస్తవుల్లో, ప్రారంభంలో ఉన్నటువంటి అపోస్తులలో విశ్వాసం ఉంది, ఆత్మీయత ఉంది, ఐక్యత ఉంది, ఏకభావం ఉంది వాళ్ళలో. కానీ ఈరోజు అలాంటి భావం లేదండి. ఎందుకు లేదంటే వాళ్ళలో ఆత్మ విలువ వాళ్ళకి అర్థం కాలేదు, ఆత్మీయత వాళ్ళలో లేదు. అందుకే ఏమంటున్నాడండి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 44-46 చూడండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కల కొలది పంచిపెట్టిరి. చూసారండి, కింద 47 అంటాడు కదా, 47లో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎక్కడుందండి ఐక్యత? ప్రారంభ సంఘములో, ప్రారంభ అపోస్తులలో ఉన్నటువంటి ఏకత్వం, వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మీయత ఈరోజు సంఘాలలో ఎందుకు లేకుండా కరువైపోతుంది? ఎందుకంటే అపవాది ప్రతి వాడి లోపల అసూయను పెట్టాడు, స్వార్థాన్ని పెట్టాడు, విభజనలు కలిగించేటటువంటి తత్వాన్ని పెట్టాడు. అందుకే ఆత్మ విలువ అర్థం కాకుండా ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగించాడు అపవాది. అందుకే అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన సంగతిని చూడండి. సంఘం ఎలా ఉండాలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. కాబట్టి మీరు సంఘమా, కాబట్టి మీరంటే ఎవరు? విశ్వాసులైన మీరు, ఆత్మీయులైన మీరు, క్రైస్తవులని పిలువబడుతున్న మీరు, సంఘములో చేర్చబడినటువంటి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ ఉండాలి మీకు. ఎంతమందికి ఉందండి శ్రద్ధ? ఎవడు ఎటుపోతే నాకెందుకండి, ఎవడు ఎక్కడ నాశనం అయిపోతే నాకెందుకండి? ఏమండి, ఎంత దరిద్రంగా, ఎంత వరస్ట్గా తయారైపోయిన సంఘాలండి ఈరోజు. నిజంగా ఆత్మీయత మీలో ఉంటే సంఘములో ఎలా ఉండాలి? సమాధానం ఉండాలి. ఏదైనా సమస్య వస్తే ఒకరినొకరు సమాధాన పడేటటువంటి ఆత్మీయ బంధం వాళ్ళలో ఉండాలి, ఆత్మీయ తగ్గింపు ఉండాలి వాళ్ళలో. లేదు ఈరోజు. అందుకే అంటున్నాడు, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు. అసలు మీరు ఎందుకు సంఘానికి పిలువబడ్డారు? ఆయా కుటుంబాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి, ఆయా జాతుల నుంచి, ఆయా కులాల నుంచి ఎందుకు పిలువబడ్డారు మీరు? ఒక్కటే కులంగా, ఒక్కటే భావంగా, ఒక్కటే గమ్యముగా, ఏమండి ఒకే గురికి కలిగినటువంటి వ్యక్తులుగా మీరు ఉండాలని ఏమండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడే. మీరు ఎక్కడ అనాథలైపోతారని ఏమండి ఒక పెద్ద కుటుంబంగా సంఘాన్ని కట్టాడే. ఆ కుటుంబంలో మీరంతా రాజులైనటువంటి యాజక సమూహంగా ఉండాలని కోరుకున్నాడే. అలా కోరుకున్న తండ్రి అంటున్నాడు కదా, మీరు నా సొత్తైన పిల్లలు అంటున్నాడే. ఇంత ఆదరణ కలిగినటువంటి ఆత్మ బంధాన్ని, ఆత్మీయ కుటుంబాన్ని మనకు కలిగిస్తే ఇందులో కూడా ఆడంటే ఈడుగు పడదు, ఈడంటే ఆడికి పడదు. లోకంలో బ్రతికినప్పుడు ఎలాగో బ్రతికేవాళ్ళు దరిద్రంలో, సంఘంలోకి వచ్చాక కూడా ఇదెందుకు ఈ దరిద్రం నీకు? అందుకే అంటున్నాడు, మీరు పిలవబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి సంఘం. ఎక్కడుందండి ఈ లక్షణాలు? ఎక్కడ కనపడుతున్నాయండి గుడ్ క్వాలిటీసు? ఏమి లేవు. అందుకే ఆత్మ విలువ విశ్వాసులకు అర్థమైందా?
మీరు చెప్పండి. మాకు సెల్ ఫోన్ విలువ అర్థమైందండి, మాకు బంగారం విలువ అర్థమైందండి, మాకు వజ్ర వైడూర్యాల విలువ అర్థమైందండి, కానీ ప్రతిరోజు నిత్యము చేత పట్టుకొని తిరుగుతున్న బైబుల్ విలువ నాకు అర్థం కాలేదు. నాలో ఉన్నటువంటి ఆ దేవుడు పెట్టినటువంటి ఆత్మ అనే దీపం విలువ కూడా నాకు అర్థం కాక నేనేం చేసుకుంటున్నానో తెలుసా తండ్రి? నువ్వు ఇచ్చినటువంటి ఆత్మని నేను ఆర్పేసుకుంటున్నాను తండ్రి, నువ్వు ఇచ్చిన కాలాన్ని వ్యర్థంగా గడుపుకుంటున్నాను తండ్రి అని గనక నీ బ్రతుకు నీకు నచ్చినట్టుగా నాది జీవితం అనుకొని నా ఇష్టం అనుకొని బ్రతికితే ఏం జరుగుద్దో ఒక్క మాట చూసుకొని ముగిద్దామా? లూకాసు వార్త తీయండి ప్రియులారా. బ్రతుకునిచ్చిన దేవుడు నీకిచ్చినటువంటి ఆత్మను గుచ్చినటువంటి ఆలోచన లేకుండా నీకు నచ్చినట్టుగా గనక నువ్వు బ్రతికి చస్తే తర్వాత జరిగే పరిణామం ఎలా ఉంటుందో చూడండి బైబిల్లో. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము కుమారుడా, క్షమించండి ప్రియులారా, లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే ఎందుకు అడగాల్సిన పదం? ఇద్దరు ధనవంతుడు చచ్చిపోయాడు, లాజరు చచ్చిపోయాడు. ఇద్దరు లేవనెత్తబడ్డారు, పాతాళానికి వెళ్ళిపోయారు. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద దేవుడు అంటే ఆలోచన లేకుండా, బ్రతుకునిచ్చిన దేవుని కొరకు ఆలోచన లేకుండా, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందన్న ఆలోచనతో ఎంజాయ్ చేసినటువంటి ధనవంతుడు చచ్చాడు. ప్రతినిత్యము కష్టాలు పడుతున్నా, 10 మంది చీ అంటున్నా, ఏమంటే ఉండటానికి ఇల్లు లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినా, సంతోషం అన్నదే ఎరగకపోయినా బ్రతుకునిచ్చిన దేవుని కోసమే ఆలోచన కలిగి చనిపోయినటువంటి లాజరు కూడా చనిపోయాడు ఒకరోజు. వీళ్ళిద్దరిని కూడా పాతాళానికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నెమ్మది పొందుతున్న స్థలానికి లాజరు వెళ్ళిపోయాడు. ఏమంటే యాతనకరమైనటువంటి కటిక చీకటి కలిగినటువంటి బిలమంలోనికి ఎవరు వెళ్ళిపోయారు? ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, నాయనా ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు. వాడంటే ఎవడు? లాజరు. నీవేమో ధనవంతుడు కదా, భూమి మీద సుఖపడ్డావు కాబట్టి ఇప్పుడు యాతన పడాలి, తప్పదిక నువ్వు యాతన పడాలిక. ఆత్మ ఉన్నదని, ఆత్మ దేవుడిచ్చాడని, ఆత్మీయంగా నేను బ్రతకాలని, ఆత్మకు కావలసినటువంటి మహాజ్ఞానాన్ని ఇక్కడ సంపాదించాలని, ఆత్మకు కావలసినటువంటి సంపాదన ఇక్కడ సంపాదిస్తేనే పరలోకంలో మనకు ప్రవేశం దొరుకుతుందన్న ఆలోచన లేకుండా భూమి మీద బ్రతికినంత కాలం నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను నీకు నచ్చినట్టుగా బ్రతికి నువ్వు చస్తే నీకు పరలోకం ఇవ్వడో. చాలామంది మందిరానికి వెళ్తున్న వాళ్ళకి మరొక జీవితం ఉందని తెలియదండి. ప్రతినిత్యము నీ చుట్టూ ఉన్నటువంటి ఎన్నో గింజలు నేలలో పడుతున్నాయి, 5వ రోజు వస్తున్నాయి, 6వ రోజు నూతనమైన మొలక బయటకు వచ్చి మరొక జీవితం ఉందని ప్రతినిత్యం నీ కళ్ళకు కట్టినట్టుగా ఈ ప్రకృతి నేర్పిస్తుంది మహాజ్ఞానం. అయినా మనిషికి ఆలోచన లేదు, మనిషికి జ్ఞానం లేదు. సకల జీవరాశులకు ఉన్నటువంటి జ్ఞానం మనిషికి లేకుండా ఎందుకు పోతుంది? కానీ వాటికంటే అధికమైన జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడే. మహాజ్ఞానాన్ని దేవుని గ్రంథంలోంచి నీకు నేర్చుకుంటున్నా అనుసరించి బ్రతకనటువంటి క్రైస్తవ్యం చివరికి అంతిమ గమ్యం ఏంటో తెలుసండి? నిత్య నరకం. దేహాన్ని ఆత్మ విడటం. ఈ దేహానికి మరణం అయితే దేహాన్ని విడిచినటువంటి ఆత్మకు చావుందానంటే ఆత్మ నీ భూమి మీద ఎవ్వడూ చంపలేడు. కానీ ఏ దేవుడైతే మట్టి నిర్మాణంలోకి ఆత్మను ప్రవేశపెట్టాడో, చావు లేనటువంటి ఆత్మకు చావును పెట్టగలిగే శక్తిమంతుడు కూడా దేవుడేనండి. ఆత్మను చంపగలిగేది ఎవరు తెలుసండి? దేవుడే చంపగలడు. చూడండి, ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. ప్రియులారా, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు, కానీ ఆత్మను దేహమును కూడా, జాగ్రత్తగా వినాలి ప్రియులారా, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. చూసారండి, ఆత్మని భూమి మీద ఎవ్వడూ చంపలేడండి. ఆత్మహత్య చేసుకున్నారు, ఏమండి హత్య చేశారని మాట్లాడుతూ ఉంటారు, కానీ అసలు ఆత్మని ఎవ్వడు చంపలేడండి.
ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే రక్తము నీలో నుంచి ఏమైపోవాలండి? తొలగించబడాలి. ఇప్పుడు ఆత్మను దేహాన్ని కలిపేది ప్రాణం అండి. ఆ ప్రాణం ఎందులో ఉందో తెలుసండి? రక్తంలో ఉంది. ప్రాణం పోయిందంటారు. ప్రాణం పోతే ఆత్మ ఉండదు మనలో, ఆత్మ వెళ్ళిపోద్దండి మనలో నుంచి. ఆ ఆత్మ దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. మన్ను అయినది మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. అంటే పరలోకం వెళ్ళిపోదండి. చాలామందికి ఇది అర్థం కాలేదు. మళ్ళీ ఆత్మ డైరెక్ట్గా దేహంలోంచి బయటికి రాగానే పరలోకం వెళ్ళిపోదు. ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికి వెళ్ళిపోతుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఆత్మ విలువ మనకు అర్థమైతేనే పరలోక ప్రవేశం మనకి దొరుకుతూ ఉంది. కనుక మనకిచ్చినటువంటి ఆత్మను మనం వార్పుకునేవారుగా ఉండక వాక్యం అనేటటువంటి ఆ వాక్యం అనేటటువంటి వెలుగులో మనము నిత్యము కూడా వెలిగేవారుగా, వెలిగించబడేవారుగా ఉండాలని ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మీకు మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రభు బల కార్యక్రమంలోకి వెళ్దాం. అపోస్తుడే